లోక్సత్తా ఉద్యమ సంస్థ ప్రారంభమై 30 సంవత్సరాలైంది. ఈ 30 సంవత్సరాలలో మేము దాదాపుగా 20 సంవత్సరాలు చాలా దగ్గరగా చూసినాము. ప్రపంచంలో ఏ సంస్థ కూడా సాధించినన్ని విజయాలు లోక్సత్తా ఉద్యమ సంస్థ సాధించింది. కాకపోతే ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, దీన్ని పబ్లిసిటీ చేయడంలో మేము ఫెయిల్ అయినాం తప్ప ఇప్పటి వరకు ఒక పార్లమెంట్ సభ్యులు చేయలేని పని, అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు చేయలేని ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు కూడా లోక్సత్తా ఉద్యమ సంస్థ ద్వారా డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు సాధించారు. అదేవిధంగా సామాన్యులకు ఉపయోగపడే విధంగా మీకు ఈ పెట్రోల్ బంకులలో జరిగే మోసాలు కానివ్వండి, అలా చిన్న చిన్నవి కూడా దేశం మొత్తం మీద ఇంపాక్ట్ చూపించేలాగా చేసింది మన లోక్సత్తా ఉద్యమ సంస్థ. ఈరోజు మనం అందరం అనుకుంటున్న సర్ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్కే ఇంత టఫ్ అయింది, కానీ మేము 20 ఏళ్ల క్రితమే సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో లోక్సత్తా ఉద్యమ సంస్థ నుంచి అద్భుతంగా ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఎంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ చేయగలిగినామంటే ఒక క్రమశిక్షణ జరిగిన కార్యకర్తలాగా కొన్ని వందలాది మంది, వేలాది మంది, కొన్ని లక్షల సమయం ఇచ్చి ఈ ఉద్యమ సంస్థ నిలబెట్టారు. కాబట్టి 30 ఏళ్ళైనా ఈరోజు ఇంత అద్భుతంగా అందరం కలిసి మళ్ళీ సమాజానికి ఏదో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ చేయాలి, జెన్జీని రైట్ డైరెక్షన్లో దేశానికి కన్స్ట్రక్టివ్ వేలో తీసుకెళ్లాలని ఈరోజు అందరం అనుకున్నాము. తప్పకుండా లోక్సత్తా ఉద్యమ సంస్థ మరికొన్ని గొప్ప కార్యక్రమాలు చేపట్టబోతుంది. మీ అందరితో మేమందరం కూడా పాల్పంచుకుంటాం. అందరూ భాగస్వాములు కండి. థ్యాంక్ యూ.